వెల్కమ్ టు ఏడిఎంఎస్. ఏడిఎంఎస్ మీన్స్ ఏంటంటే అడ్వాన్స్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన కంపెనీ ఈబైక్స్లో పనిచేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక మన కంపెనీ 2020లో స్టార్ట్ అయింది. 5 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 6th year రన్నింగ్ అనమాట. ఇక్కడ చూస్తే కనుక మన కంపెనీ ఎండీ గారు ఎవరైతే ఉన్నారో మిస్టర్ అశోక్ తంగడి గారు, వైస్ ప్రెసిడెంట్ సహీనా మేడం, వీళ్ళిద్దరు కూడా కంపెనీ ఫౌండర్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే లీగల్ డాక్యుమెంట్స్ అండి. A to Z మన కంపెనీకి సంబంధించిన ప్రతి లీగల్ డాక్యుమెంట్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇండియాలో ఫాస్ట్గా గ్రోయింగ్ సెగ్మెంట్ ఏదైనా ఉందంటే ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ సెగ్మెంట్. ఇందులో ఈ బైక్స్, స్పోర్ట్ బైక్స్, ఆటోలు, ట్రాక్టర్స్, కార్లు అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఈపే సిస్టమ్ అండి. ఇప్పుడు మనం ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేస్తున్నాం. ఈపే సిస్టమ్ కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఈపే సిస్టమ్ అంటే ఇప్పుడు మనం మొబైల్లో రీఛార్జ్ చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా ఒక 3 రూపీస్ 4 రూపీస్ కట్ అవుతుంది. కానీ ఇందులో ఈపేలో చేయడం వల్ల అది కట్ అవ్వకపోగా మళ్ళీ 4% క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. 4% అంటే మనకు దగ్గర 14 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అనేది రిటర్న్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే పొల్యూషన్ అండి. ఆల్రెడీ మెట్రో సిటీస్ చూస్తున్నాం మనం. ఢిల్లీ, ముంబై ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి మెట్రో సిటీస్లో కూడా అసలు చాలా ఘోరంగా పొల్యూషన్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన కంపెనీ ఈవీ ఎంచుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మన కంపెనీ మోడల్స్ చూసుకోవచ్చండి. వెహికల్స్ బజాజ్ కానీ, టీవీఎస్ కానీ, ఓలా కానీ, యాత్ర కానీ ఎక్కడ చూసినా మనకు 1 or 2 మోడల్సే ఉంటాయి. కానీ మన కంపెనీ గొప్పతనం ఏంటంటే ఎట్ ఏ టైం 13 మోడల్స్ లాంచ్ చేసింది. ఇందులో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి మోడల్ మనం సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. మార్వల్లో లెజెండ్, మంత్రా, సాతి, టీటీఎక్స్, బాక్సర్ ఇవన్నీ కూడా మన మోడల్స్ అండి. డీబీ, జీటీఆర్, ఏవా, రెమో, బ్రావో 2.0, ప్యాంతమై, బ్రావో. నెక్స్ట్ రీచ్డ్ ప్లస్ నాన్ రీచ్డ్ కూడా వెహికల్స్ అన్నీ కూడా ఇవన్నీ మన మోడల్స్. నెక్స్ట్ చూస్తే కనుక ఇందులో కమింగ్ సూన్ అండి. ట్రాక్టర్, బుల్లెట్, కారు. ఈ ట్రాక్టర్ అనేది కూడా సోలార్తో డిజైన్ చేస్తారు. ఆటోమేటిక్గా రన్నింగ్లోనే ఛార్జింగ్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేసి లాంచ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ బుల్లెట్, ఎలక్ట్రికల్ కారు. నెక్స్ట్ చూస్తే కనుక మన కంపెనీలో మన బ్యాటరీ ఏంటంటే మన బ్యాటరీ రిపేరబుల్ బ్యాటరీ అనమాట. ఇందులో సెల్స్ ఉంటాయండి. ఏదైతే సెల్ పోయిందో సెల్ మార్చుకుంటే సరిపోతుంది. బ్యాటరీ మొత్తం కూడా రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. నియర్లీ 80 to 100 సెల్స్ ఉంటాయి. ఒక సెల్ పోతే సెల్ కాస్ట్ ఒక 300 నుండి 500 లోపే ఉంటుంది. బ్యాటరీ మొత్తం కూడా మార్చాల్సిన పని లేదు. నెక్స్ట్ మనకి మొత్తం టోటల్ చూసుకుంటే 9 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. కర్ణాటక ధార్వాడలో 3 యూనిట్స్ ఉన్నాయి. హైదరాబాద్, మెడ్చల్, తుఫ్రాన్ ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి, మహారాష్ట్ర ఒకటి, రాజస్థాన్ ఒకటి, చిత్తూరు ఒకటి. నెక్స్ట్ కంపెనీ స్టార్ట్ అయిన 5 yearsలోనే ఆల్ ఓవర్ ఇండియాలో 1500 షోరూమ్స్ పైనే కంపెనీ లాంచ్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక పెట్రోల్కి, ఎలక్ట్రిక్కి వేరియేషన్ చూసుకోవచ్చు. ఒక పెట్రోల్ బండి మీద మనం ఒక 100 kilometers జర్నీ చేయాలంటే ఖచ్చితంగా మనకి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. రోజుకి 200 అవుతుందంటే నెలకి ఈజీగా 6000 ఖర్చు పెడుతున్నాం. నెలకు 6000 అంటే సంవత్సరానికి ఓన్లీ పెట్రోల్గా 72,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. అది కాకుండా దాని మెయింటెనెన్స్, సర్వీసింగ్ ఇవన్నీ చూసుకుంటే అక్షరాల పెట్రోల్ బండి మీద మనం 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదే ప్లేస్లో ఈవీ చూసుకుంటే 3 to 4 hours ఛార్జింగ్ పెడితే మనకు అయ్యే ఖర్చు 10 to 20 రూపీస్ అండి. రోజుకి 12,000 రూపాయలు అంటే నెలకు అయ్యే ఖర్చు ఒక 300 నుండి 600. ఎంత వేరియేషన్ ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్రతి 20 yearsకి ఒక ట్రెండ్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి, ఒకనొక టైంలో మనకి చిన్న మొబైల్, నోకియా మొబైల్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు అది ఎక్కడైనా కనిపిస్తుందంటే కనిపించదు. ఎందుకంటే దానికి అప్డేషన్ అనేది లేదు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒక మూవీ రిలీజ్ అయిందంటే థియేటర్కి వెళ్ళి మనం మూవీ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఓటీటీ వస్తుంది. అదేవిధంగా మన ఇంట్లో ఒక చిన్న స్క్రీన్ ఉండేది, పెద్ద డబ్బా లాంటి టీవీ ఉండేది. కానీ ఇప్పుడు స్మార్ట్ టీవీస్ వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ ఏదైనా మీటింగ్స్ అవి జరగాలంటే మొత్తం అందరూ గ్యాదర్ అయ్యేవారు. కానీ ఇప్పుడు జూమ్లో మాట్లాడుతున్నాం. నెక్స్ట్ పెట్రోల్ టు ఎలక్ట్రికల్కి ఏదైతే ఉందో 2030 కల్లా మనం కొనకపోయినా, అమ్మకపోయినా ప్రతి ఒక్కరు కూడా అప్డేట్లోకి అనేది వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బుకింగ్ అనమాట, ఫ్రీ బుకింగ్. ఇప్పుడు మనం ఏదైనా వెహికల్ కొనాలనుకున్నప్పుడు ఏదైనా షోరూమ్కి వెళ్తాం. మనం షోరూమ్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన మోడల్ చూసుకొని డీపీ అనేది పే చేస్తాం. మన కంపెనీ కూడా ఏం చెప్తుందంటే మనకు నచ్చిన మోడల్ చూసుకొని ఒక 16,000 పెట్టి వెహికల్ బుక్ చేసుకోమంటుంది. వెహికల్ బుక్ చేసిన వెంటనే ఒక రిసిప్ట్తో పాటు బిజినెస్ ఐడి అనేది కంపెనీ ఇస్తుంది. ఇచ్చిన వెంటనే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ వెహికల్ వెంటనే తీసుకోవాలనుకున్నప్పుడు మన నియర్ బై షోరూమ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మనం కట్టిన 16,000 కూపన్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ మనం చూపిస్తే మనం కట్టిన 16,000 మైనస్ అయిపోయి రిమైనింగ్ క్యాష్ అయితే క్యాష్, ఫైనాన్స్ అయితే ఫైనాన్స్ పెట్టుకుని మనం వెహికల్ అనేది తీసుకోవచ్చు. దీంతోపాటు ఇప్పుడు మనకు వెహికల్ అవసరం లేదు, బిజినెస్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి బిజినెస్ కూడా చేసుకోవచ్చు. మన లైఫ్ టైంలో ఎప్పుడు వెహికల్ తీసుకున్నా మనం కట్టిన 16,000 మైనస్ అయిపోద్ది. నెక్స్ట్ మనం ఎప్పుడైతే లాగిన్ అయ్యామో మనకు ఒక 4 types ఆఫ్ బెనిఫిట్స్ ఇస్తుందండి కంపెనీ. 1 డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్, 2 టీమ్ మ్యాచింగ్ ఇన్కమ్, 3 రివార్డ్స్ అండ్ అవార్డ్స్, 4 రీపర్చేస్ ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ చూసుకుంటే కనుక యూఎన్ఏ పొజిషన్లో మనం ఒక వెహికల్ బుక్ చేసుకున్నాం. వెహికల్ బుక్ చేసిన వెంటనే
మనకు ఒక రిసిప్ట్ ఐడి వచ్చింది. వచ్చిన వెంటనే మన ఫ్రెండ్ ఎవరికి మనం రెఫర్ చేసాం. రెఫర్ చేసిన వెంటనే మనకు ఒక 5,000 కమిషన్ వస్తుందండి. ఎందుకు ఇస్తుంది కమిషన్ అంటే మన ఫ్రెండ్ ఎవరో కంపెనీకి తెలియదు, కంపెనీ ఎవరో మన ఫ్రెండ్కి తెలియదు, రెఫర్ చేసింది ఎవరు మనం. అందుకని చెప్పేసి కంపెనీ 5,000 ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఇంకొకరిని రెఫర్ చేస్తాం, ఇంకొక 5,000 ఇస్తుంది. ఇంకొకరిని రెఫర్ చేస్తాం, ఇంకొక 5,000. ఇలాగ మనం ఎంతమందిని అయితే డైరెక్ట్గా రెఫర్ చేస్తామో ప్రతి రెఫరెన్స్ మీద కూడా కంపెనీ మనకు 5,000 చొప్పున అన్లిమిటెడ్గా ఇస్తుంది అనమాట. ఈరోజు మనం మన ఐడి మీద ఒక 10 మెంబర్స్ని చేత వెహికల్ బుకింగ్ చేయించాం. 10 మందికి చేస్తే 15,000 50,000 ఎవరికి ఇస్తుందంటే మనకే ఇస్తుంది. 20 బుకింగ్స్ ఇచ్చాం, 25,000 1,00,000. ఇలాగా నో లిమిట్ అండి. డైరెక్ట్గా మనం ఎన్ని చేసినా కంపెనీ ఇన్కమ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ టీమ్ మ్యాచింగ్ ఇన్కమ్ అండి. మనం ఒక ఇద్దరిని రెఫర్ చేస్తాము, రాజుని రవిని. రాజు ద్వారా 5,000 వచ్చింది, రవి ద్వారా 5,000 వచ్చింది. 5,000 10,000 మన అకౌంట్కి వస్తుంది, అది మర్చిపోతాం. అది కాకుండా రవి ఒక ఇద్దరిని, రాజు ఒక ఇద్దరిని లాగిన్ చేశాడు. రాజుకు ఒక 10,000 వచ్చింది, రవికి ఒక 10,000 వచ్చింది. పైన మనకేంటంటే కంపెనీ 1:1 ప్రతి జత మీద మళ్ళీ 3,000 ఇస్తుంది. అంటే ఇక్కడ 4 అయ్యారంటే మనకి 2 పేర్స్ అయినట్టు. 2 3 6,000 ఎవరు తీసుకున్నారంటే మనమే తీసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళిద్దరు కలిపి ఒక 4 బుకింగ్స్ ఇచ్చారు, వీళ్ళిద్దరు కలిపి 4 బుకింగ్స్ ఇచ్చారు. 4 3 12,000 ఎవరు తీసుకున్నారంటే మనమే తీసుకోవచ్చు. ఇలాగా మన కంపెనీ డైలీ 17 జతలకు ఇస్తుంది. 17 3 51,000. కానీ మన కంపెనీ క్యాపింగ్ పర్ డే 50,000 వరకు తీసుకునే ఆపర్చునిటీ కల్పించింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూసుకోవచ్చు మనం. సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూడొచ్చు మనం. అయితే చూసుకోవచ్చండి మనం సెలబ్రిటీస్ని చూసుకుంటే కనుక హృతిక్ రోషన్ కానీ, ధోని కానీ, అల్లు అర్జున్ కానీ, తర్వాత నెక్స్ట్ ఏంటంటే విరాట్ కోహ్లీ, మహేష్ బాబు, రామ్ చరణ్ వీళ్ళంతా ఉన్నారు సార్. అంటే ఏంటంటే యాక్చువల్ నేనేం చెప్తానంటే వీళ్ళకి ఇన్కమ్ అనేది చాలా రకాలుగా వచ్చే సోర్స్ అయితే ఉంది. కానీ యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి ఉంది. వీళ్ళకి మన కంపెనీ ఏదైతే ఉందో ఒక 5 కోట్లు 6 కోట్లు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ అయితే చేయించవచ్చు. కానీ ఎందుకంటే ఒక జీరో నుండి హీరోని చేయాలన్న ఒపీనియన్ తోటి ప్రతి ఒక్కరిని కూడా పేదవాడిని కోటీశ్వరుడు ఎలా చేయాలి అని చెప్పేసి అయితే మన కంపెనీ అయితే ఆ విషయంలో ముందుకు వెళ్తుంది. అదేవిధంగా వాళ్ళకి ఇవ్వకుండా మార్కెటింగ్ ద్వారా, పర్సన్స్ ద్వారా వెళ్తే ఇంకా ఫాస్ట్గా అవుతుందన్న ఒపీనియన్ తోటి మనకి ఆపర్చునిటీ అయితే కల్పించిందండి. నేనైతే ప్రీవియస్ బ్యాంకింగ్ సెక్టార్లో చేసేదాన్ని. నేను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చి ఎగ్జాక్ట్ ఒక 18 మంత్స్ అయిందండి. 18 మంత్స్లో నేను అర్న్ చేసింది ఎంత అంటే 36 lakhs వరకు అర్న్ చేశానండి. గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తక్కువ టైంలో ఇంత ఇన్కమ్, అంటే ఒక ఆడపిల్లని అయ్యి ఉంటే ఇంత ఇన్కమ్ తీసుకున్నానంటే నేను గ్రేట్ అని చెప్పుకోవచ్చు. వై టు జాయిన్ దిస్ బిజినెస్? టైం ఫ్రీడమ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, సెక్యూరిటీ ఉంది, రికగ్నిషన్ ఉందండి. ఇప్పుడు మనం ఏదైనా జాబ్ చేయొచ్చు. జాబ్ చేసినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన జాబు మనం ఎంతవరకు ఉండాలి ఏంటన్నది. కానీ అదే ఏడిఎంఎస్లో చేస్తే టైం ఫ్రీడమ్ అండి. మనకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ అవర్స్లో కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారా, ఇంకైతే దీని గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మన అకౌంట్లో మనీ అనేది పడుతూనే ఉంది. నెక్స్ట్ సెక్యూరిటీ అండి. సెక్యూరిటీ అనేది అసలు ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా కూడా మన ఐడి అనేది ఎప్పుడు కూడా యాక్టివేషన్లోనే ఉంటుంది. మనం లేకపోయినా కూడా మనం నామినీ ఎవరినైతే పెడతామో వాళ్ళకి ఇది ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రికగ్నిషన్ అండి. మనం ఏ జాబ్ చేసినా కూడా మనలో ఒక స్టేజ్ ఎక్కించి మనకు ఒక బొకే ఇచ్చి ఒక సాల్వ్ కప్పి మనకు రికగ్నిషన్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు. కానీ అలాంటిది ఏడిఎంఎస్లో మన డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో, మన అప్ లైన్స్ ఎవరైతే ఉన్నారో మనల్ని ప్రతిసారి కూడా అప్రిషియేట్ చేస్తూ రికగ్నిషన్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి చూడొచ్చండి, ఈపే. ఇప్పుడు ఇదే ఈపేలో మనం చూడొచ్చు, మనం 16,000 కట్టాము, మనం బిజినెస్ చేయకపోతే ఏమవుతుందని చెప్పేసి చాలామందికి ఒక అపోహ ఉంటుంది. మనకి దీనికి 2,880 రూపాయలు జిఎస్టీ అనేది పే చేస్తే మనకి ఈపే అనేది వాడుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుందండి. ఇందులో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, టీటీహెచ్, ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్, గ్యాస్, క్రెడిట్ కార్డు, ఫ్లైటు, హోటల్, బస్సు, క్యాబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఏడిఎంఎస్. థ్యాంక్ యూ.